వాటిని అన్ని సాక్ష్యముల రూపంలో వాక్యాన్ని కలిపి చెప్పారో, బ్రెన్హం గారితో, ఈ కాలపు ప్రవక్త బ్రెన్హం గారితో ఉన్నటువంటి ఆ పరిచయాలని, ఆ కోటాలో ఉన్నప్పుడు ఆయన చూసినటువంటి ఆ యొక్క మరి అద్భుతాలు, సూచక్రియల్ని సరే వాక్యంతో కలిపి చెప్పేశాడు ఆయన. పర్రీ గ్రీన్ గారు వాక్యంతో కలిపి చెప్పేశాడు అనమాట. నేడు కూడా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడని మరి కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు చెప్పేటప్పటికీ అక్కడ కొన్ని వేల మంది ఏమన్నారో, వాళ్ళందరిలో 300 మంది బాప్తిసం పొందడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 300 మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారండి. ఇది కేవలం సాక్ష్యాలు చెప్పినందుకు, చిన్న చిన్న కార్యాలు చెప్పినందుకు. తర్వాత మరి ఆ యొక్క రిపోర్ట్ అంతా బ్రెన్హం గారు చెప్పాడు. బ్రెన్హం గారు చెప్పినప్పుడు బ్రెన్హం గారు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళినా అంతమంది బాప్తిసం పొందేవాళ్ళు కాదేమో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళిన అంతమంది బాప్తిసం పొందేవాళ్ళు కాదేమో, నువ్వు వెళ్ళడం ద్వారా అంతమంది బాప్తిస్మాలు పొందారు, అంతమంది ప్రభు వైపు తిరిగారని చెప్పాడు. ఏమండి, నిజంగా అంత్యకాల సువార్త ఈరోజు నిజంగా అన్ని జనులు కూడా ఈ అంత్యకాల సువార్త వెళ్ళిందనమాట. రేపు మనము సరే మరి క్రైస్తవులకి అంత్యకాల సువార్త ఏంటో మనము రేపు రాత్రికాల సమయంలో కూడా మనము చూద్దాం. మరి నిజంగా ఇలాంటి మరి కోటలు రాను సరే చట్టాలు మారిపోతున్నాయి, క్రైస్తవులకి ఇలాంటి అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనం సరే ఈ యొక్క చక్కటి సమయాన్ని మనము వినియోగించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దైవజనులు మరి ఒకప్పుడు అన్యత్వంలో ఉన్నప్పుడు, ఇందాక చెప్పారు కదా, ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు ఒక పెళ్లి జరుగుతుంటే బైబిల్లో ఒక మాట పాస్టర్ గారు చదివారంట, 3 పేటల త్రాడు తెగిపోదని. పాస్టర్ గారు అప్పుడు అన్యుడిగా ఉన్నాడు కదా, ఏమనుకున్నాడు, ఇదేంటి తోడతా పెళ్లి చేసుకుంటే 3 పేటల త్రాడు తెగిపోదంటాడని చెప్పేసి ఆ పాస్టర్ గారిని కొట్టానికి వెళ్ళారంట. ఈ పాస్టర్ గారు, ఇప్పుడు వాక్యం చెప్పిన పాస్టర్ గారు. దేవుడు ఏమనుకున్నాడు, నా సేవకుని కొడతావా, నేనే నిన్ను సేవకుని చేసేస్తా. హల్లెలూయా. సరే, నేనే నిన్ను నా సాక్షిగా నిలబెట్టేసుకుంటా అని చెప్పేసి దేవుడు మరలా సేవకుని పట్టుకొని మరి ఈ రోజున అద్భుతంగా ఆయా ప్రాంతాల్లో ఒక సాక్షిగా, మరి ఒక సువార్థికుడిగా, సంఘ కాపరిగా దేవుడు ఆయా విధాలుగా దేవుడు వారిని వాడుకుంటా ఉన్నారన్నమాట. అందరికీ అర్థమవుతుంది మీ అందరూ కూడా. అలాగే మరి పాస్టర్ గారు కూడా దేవునితో ఎన్నో మరి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు. వారు గనక సాక్ష్యం ఇస్తే ఈ రాత్రి అంతా మీకు చెప్పగలరు. అన్ని మరి వ్యక్తిగతమైన అనుభవాలు అనమాట. పాస్టర్ గారి కంటే పాస్టర్ గారి ముందు మారారనమాట, ప్రభునందు విశ్వాసం ఉంచారనమాట. కాబట్టి మరి అలాంటి సమయాల్లో ప్రభు వారిని దర్శించిన తర్వాత ఆ యొక్క జాబ్ కూడా రిజైన్ చేసేసి మరి ఆయన మరి ఆ అన్యత్వంలో ఉన్నప్పుడు ఎలాగా పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి అధికారంతో కలిగి ఉన్నాడో, సరే మరి నిజమైన దేవునికి ఎలాగ వ్యతిరేకం తిరిగాడో, దేవుడు ఆయన ఒక దెబ్బ కొట్టి ఆ గుర్రం మీద నుంచి కింద పడేసిన తర్వాత నేను వాడుకొని పోయే పాత్రని సౌలుని పౌలుగా మార్చి వాడుకున్నట్లుగా ఈ సేవకులను కూడా దేవుడు అదే రీతిగా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మరి ఆయన పట్టుకొని ఆయనకు సాక్షిగా నిలబెట్టుకున్నాడు దేవుడు. దేవుని నామమున తెంచబడును గాక. సరే, ఈ రాత్రి కాల సమయంలో చాలా మరి అద్భుతమైనటువంటి విషయాలు మనం విని ఉన్నాము. సరే, మరి వారి ఊర్లో జరిగిన ఒక సంఘటన కూడా చెప్పినారన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఒక నాటకం అని చెప్పేసి మరి వాళ్ళ బంధువులు ఒక ఆయన చూసి వాళ్ళందరిని చితకబాదేసి, బాబు నువ్వు ఎవరు బాబు అంటే, నేను ఇప్పుడు కొత్త దేవుడిని, బొప్పనా దేవుడిని అన్నాడంట. అమ్మ, కొత్త దేవుడు వచ్చాడు, వీళ్ళని వదిలేయాలని చెప్పి వదిలేశారంట వాళ్ళంతా. ఏమండి, నిజంగా మరి ప్రవక్త అంటారు, మనం అనుకుంటాము కొన్నిసార్లు మనం ప్రభువులో ఉన్నాం కానీ స్వస్థత రావట్లేదని ఎవరో ఒకరు పక్క నుండి ఐడియా చెప్తా ఉంటారు అనమాట. ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏదన్నా మంత్రం పెడతారో అప్పుడు స్వస్థత పొందొచ్చు అని చెప్తా ఉంటారు. లేదండి, అలాంటి మాటలు మనం వినకూడదు. ఒకవేళ కొంతమంది నువ్వు చెప్పొచ్చు, అయ్యా పలానా వాళ్ళు అక్కడికి వెళ్ళారు స్వస్థత పొందొచ్చారు, పలానా వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు స్వస్థత పొందొచ్చారంటే, స్వస్థత పరిచింది వాళ్ళు కాదండి, స్వస్థపరిచింది వాళ్ళు కాదు. నువ్వు అక్కడికి వెళ్తే స్వస్థపడతాను అని నువ్వు నమ్మావు, చూసావా? నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు స్వస్థపరిచాడు నిన్ను. నువ్వేమనుకున్నావు, మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు పలానా దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతావని, అందుకే అక్కడికి వెళ్ళాను స్వస్థత వచ్చింది అనుకున్నావు. లేదండి, నీవు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఒక అన్యుడు కూడా ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళగలడు. వింటున్నారా? ఒకవేళ 10 సంవత్సరాలుగా నువ్వు ఎంతో భక్తిపరుడుగా నువ్వు ఇక్కడ ఉండి నువ్వు విశ్వాసం లేకుండా 10 సంవత్సరాలు బట్టి నువ్వు అడిగినా సరే నువ్వు పొందుకునే కార్యం, విశ్వాసంతో ఒక అన్యుడు వచ్చి యేసు ప్రభు ఏదైనా చేయగలడు అని నమ్మి వచ్చినట్టయితే
10 సంవత్సరాలుగా ప్రార్థన చేసి నీకంటే ముందు అతను పొందుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సరే, మరి మాకు ఒక బావగారు ఉన్నారండి, వారు అన్యులు అనమాట. ప్రభునందు కూడా విశ్వాసం వస్తాడు. ఆయన ఒక మాట అంటూ ఉంటాడు అనమాట, ఏదైనా నా జీవితంలో కష్టమైన క్లిష్టమైన కార్యాలు ఉంటే యేసు ప్రభు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను పొందేసుకున్నాడు. నేనంటాను, మరి దేవుని యందు యేసు ప్రభు ఉంది విశ్వాసం ఉంచి ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నారు, మీరు పూర్తిగా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వచ్చుగా అంటే రాలేరు. ఎందుకని వారి కమ్యూనిటీ అంతా అన్యత్వంలో ఉన్నారు కాబట్టి నిజంగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా అవసరమైతే మనము అనారోగ్యంతో చనిపోదాం, కానీ ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు పెట్టించుకోవటం అలాంటివి ఎన్నడూ చేయకూడదు. మనం గనక ప్రభువుని విడిచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి కార్యాలు పాలుపొమ్ములు పొందామా, మనం పాతాళం వెళ్తాం ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మన యొక్క బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు సలహా ఇస్తూ ఉంటారు, మన బంధువులు ఎవరో ఒకరు సలహా ఇస్తూ ఉంటారు, అదిగో పలానా దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగు చేస్తారంట. లేదు, చచ్చిపోతే అట్టగా ఆ వ్యాధి చచ్చిపోదాం, అంతే. చచ్చిపోయి పరలోకం చేరదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ శరీరము ఆరోగ్యం పొందుకొని ఎత్తబట్టానికి సిద్ధంగా లేకుండా ఉండుట కంటే మన ఆత్మీయ స్వస్థత పొందుకొని ఎత్తబట్టానికి మనం సిద్ధంగా ఉండవలసిన వారమై ఉన్నాం. బైబిల్లో చూడండి మీరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ దారిని వెళ్తా ఉంటే ఒక రక్తస్రావం యొక్క రోగి ఆయన ఒక వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థత పొందింది. హల్లెలూయా, అవునండి. రక్తస్రావ రోగి వచ్చి ఆయన ఒక వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థత పొందింది. ప్రభు ఏమన్నాడు, రామా నేనే నిన్ను స్వస్థపరిచా అన్నాడా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు ఆయన. నేను స్వస్థపరిచానమ్మా నిన్ను అన్నారా? ఎందుకని ఆమె నమ్మింది. ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నా చాలు నేను స్వస్థత పొందుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శతాధిపతి యొక్క దాసుడు ఆ యొక్క అనారోగ్యంతో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చుటకైనా నేను పాత్రుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, ఇంటి దగ్గర ఉన్న దాసుడు బాగుపడతాడని చెప్పాడండి. అవునండి. కాబట్టి ప్రభు అతను నమ్మి చొప్పున అతనికి దాసుని బాగుపరిచాడు అనమాట. హల్లెలూయా, అర్థమవుతుంది మీ అందరు కూడా. కాబట్టి సరే, మరి మనం నమ్మిన ప్రకారం దేవుడు కార్యం చేస్తాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచుతుంది. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం స్వస్థపరిచినట్టయితే ఇప్పుడు కూడా ఆయన స్వస్థపరచుడికి అదే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాము యొక్క రాజసంతానంగా అబ్రహాముతో పాటు ఉంటాము, అబ్రహాముతో పాటు మనం ఉండబోతున్నాము. యేసు ప్రభువుని తృణీకరించినటువంటి పిలాతు, ఇందాక అయ్యగారు చెప్పారు కదా, పిలాతుని యోధా యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారంట? పాతాళంలో కూర్చున్నారంట. పక్కన కూర్చొని పిలాతు యోధా యేసుక్రీస్తు పక్కన కూర్చొని, అయ్యో యేసు ప్రభువుని తీర్పు తీర్చేటప్పుడు నా భార్య ఉత్తరం కూడా రాసిపెట్టి పంపింది, అయ్యా ఆ నీతిమంతుడి జోలికి నీవు వెళ్ళొద్దని నా భార్య ఉత్తరం రాసి పంపించింది. ఆ ఉత్తరం రాసినా సరే ఆయన నా ముందు నిలబడ్డా సరే, యేసు నీకు తీర్పు తీర్చే సంగతి తర్వాత, అయ్యా ముందు నా పాపములు క్షమించాయని ఆయన పాదాల మీద పడి క్షమాపణ పొందితే అదిగో